ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నట్లు పేర్కొంది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హర్షిత అందిస్తారు. హర్షిత, చెప్పండి, 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ అయితే విడుదలైంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్ పావని, ప్రస్తుతం అయితే మార్చిలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ ఏదైతే పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారో అవైతే ఇప్పుడే షెడ్యూల్ వదలడం జరిగింది. ఇదైతే మార్చి 16వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు నిర్వహించనున్నారు. దీనికైతే మొత్తం మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా అయితే లక్షలాది మంది విద్యార్థులు పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది పావని. ఇప్పటికీ మార్చి 16వ తారీఖున అయితే ఫస్ట్ లాంగ్వేజ్ అంటే మనం గ్రూప్ ఏ తెలుగు కానీ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ కాబట్టి మొత్తం 3 రోజులుగా లాంగ్వేజెస్ జరుగుతాయి. దీనికైతే మొత్తం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు అయితే పేపర్ ఎగ్జామ్ టైం అయితే కొనసాగుతుంది పావని. ఎస్ హర్షిత, అసలు ఏమంటున్నారు విద్యార్థులు దీని గురించి? అంటే ఇప్పుడు అంటే మొత్తం మీద మనకి ఎప్పుడు మార్చిలోనే జరుగుతుంటాయి. ఈసారి ఏంటంటే కొంచెం విద్యార్థులు కూడా ఏదైతే నీట్ అని కానీ లేదా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా కొంచెం త్వరగా రిజల్ట్స్ వస్తాయనైతే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి విద్యార్థులు ఎంతో శ్రద్ధతో చదువుతున్నారని కానీ మనకైతే ముందుగా తెలుస్తుంది. కొంచెం ఎవరైతే స్లోగా చదివే వాళ్ళకి కూడా కొంచెం టైం ఉంది. మొన్నటి కూడా చూసుకుంటే గవర్నమెంట్ కూడా 100 రోజులు ట్రాక్ అనేది కూడా ఒకటి నిర్వహించారు. ఈ 100 days లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటివి చదివితే ఏంటి అనేది కూడా కొంచెం ప్రిసైజ్ చేసినట్టు కూడా గవర్నమెంట్ అయితే తెలుపుతుంది పావని. సో దానివల్ల విద్యార్థులు ఎవరైతే 10th క్లాస్ గురించి ఆందోళన చెందుతున్నారో వాళ్ళకైతే ఒక ముఖ్యంగా అయితే ఇది ఒక బెనిఫిట్ అనే చెప్పాలి. ఈ ఉన్న టైమింగ్ కూడా వాళ్ళు సెట్ చేసుకోవడానికి టీచర్స్ కూడా సహాయంగా చేస్తున్నారని అయితే తెలుస్తుంది పావని. ఎస్, థ్యాంక్ యూ హర్షిత. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.